ఒరే అల్లుడు, నాకేదో డౌట్ కొడుతుందిరా. ఏంటి మామ, కొంపతీసి నీకు ఇంకా పెళ్ళవదని రియలైజ్ అయిపోయావేంటి? అది కాదురా అల్లుడు, జనాలు మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదేమో అని కొడుతుందిరా నాకు. అవునా ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ చూసి ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్. కాకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. అన్నా, మాకు 40,000 అప్పు కావాలన్నా. నీ అవ్వ చూడ్డానికి డకాయిట్ గళ్ళ ఉన్నారు. ఎవర్రా ఇల్లు? ఈడే డకాట్ గళ్ళకి బాస్లా ఉన్నాడు. మమ్మల్ని అంటున్నాడేంట్రా సినిగా? నువ్వు ఉండరా మావా, తిన్నాడంటే సంపాడతాడు. ఇంత పైసలు ఎందుకురా మీకు? అన్నా, పెళ్లి కన్నా. రే అల్లుడు, పెళ్లి మాత్రమే కాదు దుబాయ్ కని కూడా చెప్పరా. చెప్తే ఇచ్చేస్తారు మరి. డబ్బులు తీసుకొని దుబాయ్ చెక్కేస్తారని మక్కలు ఇరుగ్గొడతారు. నువ్వు ఉండు మామా. ఎవనికి రా పెళ్ళి? నాకే అన్నా. నీకా? నీ అవ్వ నాకే నాయన్ లెక్కున్నావు. ఇప్పుడు నీకు పెళ్ళేందిరా? రిటైర్ అయిపోయామని బ్యాట్ పట్టుకోవడం మానేస్తామా? వయసు అయిపోయిందని పెళ్లి చేసుకోవడం మానేస్తామా? ఏదో చిన్న హోప్ అన్నా. నీ అవ్వను నన్ను అన్నా నాకరా బాయ్, సార్ అని బిలు. సరే అన్నా. చిచి సరే. సరే రాబాయ్, అంకుల్ గాని పెళ్ళంటున్నావు కాబట్టి పైసలు ఇస్తాన్నా. టైముకి ఇయ్యకపోవాలే, మా కత్తిగాడొస్తాడు మీ తానికి. రే కత్తి అన్నా, ఇళ్ళకి 40,000 ఇస్తాన్నా. టైముకి ఇయ్యకపోతే ఏం చేస్తావురా? నరుకుతా. ఈడేంట్రా ఇంత వైలెంట్గా ఉన్నాడు? రే అల్లుడు, నాకు భయం వేస్తుందిరా. పెళ్ళొద్దా? పెళ్ళొద్దంటే పద వెళ్ళిపోదాం. తీసుకుందాం లేరా. అది సైలెంట్ గా ఉండిక. పట్రా సీనిగా, కత్తిగానికి టైం గట్టుర్రి. సరేనా, ఉంటా కదన్నా. నరుకుతా. మీ అమ్మ ఈడేంట్రా నరుకుతా తప్ప ఏం మాట్లాడట్లేదు. ఆడంతే లేదా? అదే వెళ్దాం. ఒరే అల్లుడు, ఈ హైలైట్ గాడి అడ్రస్ ఏమైనా తెలిసేట్రా నీకు? ఆడి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేస్తుంది. ఆడి ఇల్లు కూడా తెలిదేంటి నీకు? అలా ఎలా తెలుసు మామవాడు నీకు? ఈ మధ్య పరిచయం అయ్యాంరా. మంచి నమ్మకస్తుల్లా ఉంటే క్లోజ్ అయ్యాం. నీ బొంద, ఎవడో తెలియకుండా 15,000 ఎలా ఇచ్చావు మామ? ఆడు నీకు ముంచేసి వెళ్ళిపోయాడు. హైలైట్ అంటూ ముంచేసాడేంట్రా అల్లుడు. ఇప్పుడే అందిన సంచలన వార్త. ఈ మధ్య నూతనంగా ప్రారంభించిన టైం పాస్ టీవీ అనే ఛానల్ 10,000లో దుబాయ్కి పంపిస్తామంటూ ఫేక్ పబ్లిసిటీతో జనాల్ని దోచుకొని ప్లేట్ తిప్పేసింది. మునిగిపోయాం కదా మామ.